తమిళ రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది. విజయ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు చెన్నై వేదికగా ఈ అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. చెన్నైలో జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ భారీ కార్యక్రమం జరగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టీవీకి అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమయ్యే మద్దతును కూడగట్టుకుని గవర్నర్ను కలిశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. తనకు మద్దతిస్తున్న పార్టీల లేఖలు గవర్నర్కు అందించారు. టీవీకే పార్టీ 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక మ్యాజిక్ ఫిగర్ 118 కోసం కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన బలం సంపాదించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతిచ్చారు. గవర్నర్ విజయ్ సర్కార్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీవీకే శ్రేణులు సంబరాలు అంబరానంటాయి. పార్టీ కార్యకర్తలు, విజయ్ అభిమానులు స్వీట్లు పంచుకుంటూ, రంగులు చల్లుకుంటూ తమ ఆనందం పంచుకుంటున్నారు. బాణాసంచా కాల్చి సందడి చేస్తున్నారు. అక్కడి తాజా పరిస్థితి గురించేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్లో చదువుతున్నారు. సునీల్, మొత్తానికి ఒక ఇష్యూకి అయితే ఫుల్ స్టాప్ పడింది. మే 4వ తారీఖున ఫలితాలు వస్తే ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు ప్రతి గంటకి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోవడం మనం చూస్తూనే వచ్చాం. సో ఫైనల్గా ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారం అని చెప్తున్నారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నారు టీవీకే నేతలు? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే తమిళనాడులో కొత్త ప్రభుత్వానికి సంబంధించి పొలిటికల్ హైడ్రామాకి తెరపడిందని చెప్పచ్చు. ఎందుకంటే మొదటగా అంటే 4వ తేదీ వచ్చినటువంటి రిజల్ట్స్ సుమారు 5 రోజుల పాటు పొలిటికల్ హైడ్రామా నడిచిన పరిస్థితి ఉంది. పూర్తిగా టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా నెలకొన్నప్పటికీ పూర్తిగా భారీ స్థాయిలో మెజారిటీ వచ్చినా కానీ ప్రభుత్వ ఏర్పాటుకి 11 సీట్లు దూరంలో ఉండిపోవడం, ఆ నేపథ్యంలో వామపక్షాలతో ఆయన పొత్తు పెట్టుకోవాలనుకోవడం, దానికి సంబంధించి వామపక్షాల నుంచి ఎటువంటి సపోర్టు లేకుండా పోవడం, అది పూర్తి స్థాయిలో 5 రోజుల పాటు ఇది వచ్చిన పరిస్థితి. ఈరోజు పూర్తి స్థాయిలో అంటే అన్ని పార్టీల వామపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలు పూర్తిగా మద్దతు ప్రకటించడం ఒకవైపు అయితే, ఇటు ఐయుఎంఎల్, ఇటు వీసీకే పార్టీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించిన లెటర్లు టీవీకే పార్టీకి అప్పచెప్పడంతో కాసేపటి కిందటే రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ని కలిసిన పరిస్థితి ఉంది. ఆయన కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో అందరి సంతకాలను ఉన్నటువంటి పేపర్లు ఆయన అందించడంతో ఆయన రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తిగా అనుమతి ఇచ్చినట్లయితే తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం 3:15 దళపతి విజయ్ నేను అని చెప్పి రేపు చెప్పబోతున్నాడని చెప్పేసి ఇప్పటికే ఇటు ఆ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులంతా సందడి చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా టపాసులు కాలుస్తూ మరోవైపు ఆ విజయ్కి సంబంధించినటువంటి ఫోటోల్ని వారైతే పూర్తిగా రోడ్లపై ఊరేగిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా రేపు ఆయనతో పాటు 9 మంది మంత్రులు ఏదైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ముఖ్యంగా 9 మంది మంత్రులకు సంబంధించి చూస్తే సెంగోట్టియన్, అదవ్ అర్జున్, ఆనంద్, అరుణ్ రాజు వీరంతా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్కి సంబంధించి 3 మంత్రులు ఉండబోతున్నారు. ముఖ్యంగా 9 మంది మంత్రులకి సంబంధించి ఇండోర్ అంటే ఏదైతే నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పూర్తిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే రాహుల్ గాంధీ అంటే ఏదైతే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఏదైతే ఈ ముఖ్య కార్యక్రమానికి అయితే హాజరవుతున్న పరిస్థితి ఉంది. అదే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా హాజరు కాబోతున్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులందరూ ఇక్కడికి చేరుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా నిర్మల్ కుమార్, ఇటు రాజ్మోహన్కి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళు కాంగ్రెస్ నుంచి మంత్రులుగా వస్తున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 9 మంది మంత్రులకు సంబంధించి మాత్రమే రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. మళ్ళా తర్వాత మిగతా మంత్రులని ఏదైతే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందని ఇప్పటికే తెలిసిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే మొదటి నుంచి ఎంత స్థాయిలో భారీగా వచ్చినటువంటి ఒత్తిళ్ల నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం ఏర్పడుతుంది. 120 సీట్లు వచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సతీష్ చెప్పండి. డెఫినెట్గా సార్, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఫలితాలు వచ్చాయి. ఆ రోజు ఫలితాలు వస్తున్నప్పుడే ఆల్రెడీ విజయ్ తండ్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ నేతలు కలిసి వాళ్ళని అప్పుడే క్లారిటీ ఇచ్చారు. అప్పటి వరకు కాంగ్రెస్ క్లారిటీ వచ్చిన వామపక్షాల తర్వాత ఇస్తానని చెప్పి మళ్ళీ ఇవ్వమని చెప్పి మళ్ళీ ఇచ్చాయి.
తర్వాత ఐయుఎంఎల్ ఇస్తా అని చెప్పింది, మళ్ళీ ఐయుఎంఎల్ వెనక్కి వెళ్ళింది, వీసీకి ఇస్తానంటే వీసీకి చివరికి గేమ్ చేంజర్గా మారిపోయింది. ఇప్పుడు ఏంటి వాట్అవుట్ వీసీకి పరిస్థితి గురించి మాట్లాడుకుంటే ఏం చెప్పుకోవాలంటే వాళ్ళు చాలా డిమాండ్ చేస్తారు, డిప్యూటీ సీఎం కావాలని చెప్పారు, తిరుచి స్థానం కావాలని డిమాండ్స్ వచ్చాయని రకరకాల వార్తలు వచ్చాయి. వాటికి విజయ్ ఒప్పుకున్నారా? దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందంటే ఆల్రెడీ డిఎంకే నేతలతో నేను సాయంత్రం స్టాలిన్తో కూడా వీసీకి నేతలు వెళ్ళి కలుస్తారు, మళ్ళీ ఈ రోజు వచ్చి వీసీకి ఇస్తామని చెప్పారు. అంటే ఏంటి వీసీకి డిమాండ్స్కి విజయ్ ఒప్పుకున్నట్టే లేదంటే ఏమన్నా సమన్వయం కుదిరిందా? అంటే ఖచ్చితంగా చూసినట్లయితే పూర్తిగా మద్దతు ఇచ్చే ముందు ఏదైతే వీసీకే డిమాండ్ చేసినట్లయితే ప్రధానంగా వచ్చిన వార్తలు అయితే ఉన్నాయి. కానీ ఐయుఎంఎల్కు సంబంధించి కావచ్చు, మరోవైపు ఈ వీసీకే సంబంధించి ఇద్దరు మాత్రమే ఎక్కువగా డిమాండ్ చేశారు. ప్రధానంగా ఆయనకి ఫ్యామిలీలకు సంబంధించిన వాళ్ళకి కొన్ని కీలక పదవులు కావాలి, ముఖ్యంగా గవర్నమెంట్ నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా కావాలని చెప్పేసి వాళ్ళైతే అడిగినట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎంకు సంబంధించి వీసీకే కావాలి, ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఆయన కోరినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి టీవీకి ఎటువంటి నిర్ణయం తీసుకుందనేది ఇప్పటికీ తెలియని పరిస్థితి ఉంది. ఒకవేళ వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, ముఖ్యంగా పోర్ట్ఫోలియోస్ ఇవ్వబోతున్నారా, ముఖ్యంగా మంత్రి పదవి ఇస్తున్నారా అనేది పూర్తిగా హైడ్రామాగా నడిచిన నేపథ్యంలో అది పూర్తిగా వాళ్ళు టీవీకే ఇన్సైడే జరిగిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి ఎటువంటి హామీ ఇవ్వడంతో వాళ్ళు లెటర్ ఇచ్చినారో తెలియని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అంటే వాళ్ళు ఇంకా దీని గురించి వాళ్ళకి ఒకవేళ రేపు మంత్రి పదవి వాళ్ళకి అవకాశం ఉంటే రేపే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయలేదంటే వాళ్ళకి ఏమి ఇచ్చారు, మరుసటి రోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో మిగతా మంత్రులు అంతా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో ఆ రోజు ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఏ పార్టీకి ఈ టీవీకే పార్టీ ఈ పదవులు ఇచ్చిందనేది తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మొదటి నుంచి హైడ్రామానే నడిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే డిఎంకేతో ఉన్నటువంటి ఐయుఎంఎల్ ఇటు ఈసీకే పార్టీకి కావచ్చు, మరోవైపు సిపిఐ సిపిఎం కావచ్చు, అందరూ కూడా పూర్తి స్థాయిలో మొదటి నుంచి డిఎంకేతో నడిచిన వాళ్ళు. ఈ డిఎంకేతో ఉన్న వాళ్ళు పూర్తిగా ఏ విధంగా వీళ్ళని డిమాండ్ చేయబోతున్నారు, టీవీకేని ఏ విధంగా డిమాండ్ చేయబోతున్నారు, వచ్చే 6 నెలల్లో ఎటువంటి ఇబ్బందులు కలిగించబోతుంది డిఎంకే అనేది పూర్తిగా వీళ్ళు తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి డిఎంకే మీద పూర్తి అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మొదట డిఎంకే ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటు కానివ్వండి, ఖచ్చితంగా విజయ్ని ఏర్పాటు చేయనివ్వండి అని చెప్పేసి ఒకవైపు ముందుగా చెప్తూ వెనక నుంచి ఆయన ఎటువంటి పావులు కదుపుతున్నారో తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా అన్నా డిఎంకేకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఎక్కడికి పోనీకుండా పూర్తి స్థాయిలో వాళ్ళ గెస్ట్ హౌస్లు అంటే రిసార్ట్లలో కూడా ఉంచుకున్న పరిస్థితి అయితే ఉంది. కానీ అన్నా డిఎంకేకి సంబంధించిన వాళ్ళు కూడా సుమారు 4 ఎమ్మెల్యేలు మిస్సింగ్ అయినట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా పూర్తిగా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఏమైనప్పటికీ టీవీకే పార్టీకి సంబంధించి రేపు పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం కాబోతుంది. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. మధ్యాహ్నం 3:15 ఈ కార్యక్రమం జరగబోతుందని చెప్పేసి ఇప్పటికే టీవీకే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సునీల్. Привет.